ఈరోజు రేపు యుద్ధం వస్తుందన్న వాతావరణం ఇన్ని రోజులు చూసాము. గత 3 రోజుల నుంచి కొంత సైలెంట్ మెయింటైన్ అవుతుంది. ముఖ్యంగా గోధి మీడియా అంటారు. గోధి సంబంధించిన మీడియా అంతా కూడా యుద్ధాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఆపేసింది. 3 రోజులుగా సైలెంట్గా ఉంది. ఓన్లీ తెలుగు మీడియా మాత్రమే రెచ్చిపోయి చేస్తుంది తప్ప మిగతా నేషనల్ మీడియా అనేది యుద్ధం జరిగే పరిస్థితి లేదన్నట్టుగానే మాట్లాడుతుంది. ఎందుకు సడన్గా మారింది, షిఫ్ట్ అయింది? మొన్నేమో పాకిస్తాన్ అతను ఎవరు, మన సమాచార శాఖ మంత్రి కూడా 24 గంటల నుంచి 36 గంటల్లో యుద్ధం వస్తుందని చెప్పాడు. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు ఇండియా త్వరలోనే అటాక్ చేయబోతుంది అని చెప్పాడు. సో సడన్గా ఇప్పుడేమో దాదాపు 11 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఏ రకమైన కదలికలు కనబడట్లేదు. యుద్ధం చేసే వాతావరణం ఏ రకంగా కనబడట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పైగా చూస్తే నిన్న కాకుండా మొన్న దిగుమతుల మీద కూడా ఆంక్షలు పెట్టారు. అంతకుముందు మన ఎయిర్ స్పేస్ మీద పాకిస్తాన్ ఏవి రాకుండా ఆంక్షలు పెట్టారు. అంతకుముందు ఇంకా చాలా ఆంక్షలు పెట్టారు. మన ఇండస్ వాటర్ ట్రీటీని కూడా అబేయన్స్లో పెట్టారు. ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు యుద్ధం వచ్చేయబోతుందని పెద్ద ఎత్తున మోడీ మీడియా రెచ్చగొట్టింది. మోడీ దుమ్ములే పాకిస్తాన్ భయపడింది. అసిమ్ మునీర్ మాయమైపోయాడు, దాక్కున్నాడు, మిలిటరీ వాళ్ళు రిజైన్ చేసేస్తున్నారు, వాళ్ళల్లో వణుకు పాకిస్తాన్లు, ఇవన్నీ కథనాలు వచ్చాయి. గత 3-4 రోజుల నుంచి షిఫ్ట్ అవుతోంది మెల్లగా షిఫ్ట్ అయ్యిందంటే పాకిస్తాన్ కూడా బలమైన దేశమే. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ 170 ఉన్నాయి. సో కాబట్టి యుద్ధం వద్దంటున్నారు అందరూ. యుద్ధం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత వరల్డ్ వైడ్గా కూడా ప్రెజర్ పెరిగింది ఇండియా మీద. యుద్ధం మీరు కాలు దువ్వకని ఒక పక్క ఐక్యరాజ్య సమితి చెప్పింది. తర్వాత ఇరాను, సౌదీ అరేబియా మేము మధ్యవర్తిత్వం చేస్తామని చెప్తున్నాయి. తర్వాత అమెరికా క్లియర్గా ఖండించాయి, కానీ ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి, కానీ దీంట్లో పాకిస్తాన్ హస్తం ఉందని ఏ దేశం కూడా ఇప్పటివరకు చెప్పలేదు. సో చెప్పకుండా నువ్వు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా పరిణామాలు వేరు. హమస్ వచ్చి అటాక్ చేస్తే హమస్ అని క్లియర్గా అందరికీ తెలిసింది. హమస్ ఎక్కడుంది? పాకిస్తాన్ మన పాలస్తీనాని పరిపాలిస్తుంది. గాజా ఏరియాలో పరిపాలించేది హమస్సే. కాబట్టి హమస్ పరిపాలిస్తున్న ప్రాంతం మీద వీళ్ళు దాడి చేయడం అనేది కరెక్టే కదా అనిపించింది అక్కడ. ఇక్కడేమో టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేశారు. ఆ టెర్రరిస్టులు ఎవరు అనేది ఇప్పటివరకు ఇండియన్ గవర్నమెంట్ పట్టుకోలేదు, ప్రూవ్ చేయలేదు. టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళు అని ప్రూవ్ చేయలేదు. మనమంతా నమ్మొచ్చు, ఉండొచ్చు, కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయకపోతే ఏమవుతుంది? పాకిస్తాన్ టెర్రరిస్టులు అని మీరు ఎలా చెప్తారు? మీరు పాకిస్తాన్ భూభాగం మీద అటాక్ ఎలా చేస్తారని ఇండియా అడుగుతుంది. ఇండియాని అడుగుతాయి వేరే దేశాలు. అట్లాగే రివర్స్లో అక్కడ బెలూచిస్తాన్ ఆర్మీకి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, ఆ BLAకి ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనేది పాకిస్తాన్ చెప్తుంది. అంటే అక్కడ పాకిస్తాన్లో టెర్రరిస్టులకేమో ఇండియా సపోర్ట్ చేస్తుంది, ఇండియాలో టెర్రరిస్టులు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అనేది పరస్పర ఆరోపణలు. సో ఇవి ప్రూవ్ కాకుండా యుద్ధం అనేది జరిగితే ఒకసారి ఒక స్టెప్ వేస్తే వెనక్కి తీసుకోలేదు. ఒకసారి స్టెప్ వేస్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు, వాళ్ళు చేసినప్పుడు మనం ఇంకోటి చేస్తాం. ఇలాగ అది ఎస్కలేటర్ ల్యాడర్లో పెరుక్కుంటూ వెళ్తుంది. అందుకని ఇప్పుడు మోడీ మీద ఉన్న ఆప్షన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉన్నాయి. మరోపక్క పాకిస్తానులో కానీ మీడియా చూస్తే మనం సోషల్ మీడియా విపరీతమైన మీమ్స్, జోక్స్ వేస్తున్నారు ఇండియన్ మీడియా మీద, ఇండియన్ మిలిటరీ దీని మీద అంతా. ఎందుకు వేస్తున్నారు? మరి వాళ్ళు భయపడాలి కదా. అదేం భయపడట్లా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దరిద్రంలో ఉన్నారు, ఆల్రెడీ అట్టడుగున వాళ్ళ ఎకనామీ ఉంది, ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇంకో కొత్తగా వచ్చి మేమేమి రాకపోతాం, మీకు కదా ఎక్కువ నష్టం, మీది డెవలపింగ్ కంట్రీ, మీరు 3వ ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు 5వ ప్లేస్ నుంచి ఆర్థిక వ్యవస్థలో. మీకు ఇప్పుడు యుద్ధం అనేది మీకు ఎక్కువ నష్టం చేస్తుంది, మాకేం చేస్తుంది? మేము కూడా ఫైట్ చేస్తాము. మీరు ఎట్లాగూ పెద్ద యుద్ధం అయితే చేయరు, ఎందుకంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర మేము నో ఫస్ట్ పాలసీ అనేది మాకు లేదు, మీకుంది. అంటే ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ వేయకూడదని ఇండియాకు ఉంది, కానీ పాకిస్తాన్కి లేదు. పాకిస్తానే ఫస్ట్ వేస్తుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న వేస్తే మళ్ళీ మనం కూడా వేయచ్చు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ వేస్తే ముందు నష్టపోయేది మనం కదా. ఒకేసారి అన్ని సిటీల మీద ఒక 10 పడ్డాయి అనుకో, 10 సిటీలు పోతాయి, 10 సిటీలు చుట్టుపక్కల జనము పెద్ద ఎత్తున చనిపోతారు. కాబట్టి
న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం మీద అటాక్ చేయడానికి ఎవరైనా కూడా వెనుకాడతారు. రెండోది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారి ఇండియా పాకిస్తాన్ మీద అటాక్కి వెళ్తే అది అతిపెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్కి, ఈవెన్ టర్కీ ఆల్రెడీ రెడీగా ఉంది, ఇరాన్ కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది, బంగ్లాదేశ్